చాలా వాళ్ళు హిడెన్ గా పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది నడ్డా స్టేట్మెంట్ వల్ల. ఒకటి. రెండవది, వ్యక్తి కంటే పార్టీ ఎక్కువయ్యారా అంటే మోహన్ భగవత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వ్యక్తి కంటే పార్టీ ఎక్కువ అన్నది బీజేపీ ప్రధాన కార్యాలయం మీద మీరు ఎక్కడ వెళ్ళినా ఉంటుంది. ఏంటంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశం మొదలు, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. వ్యక్తి అన్నది ఇప్పుడు ఏమైందంటే నరేంద్ర మోడీ, అమిత్ షా కొంత వ్యక్తిగతంగా ఎక్కువైంది. అంటే ఆ సెంట్రిక్ గా పార్టీ నడుపుతున్నారు. అద్వానీ, వాజ్పేయి సమయంలో కూడా ఈ విధంగా లేదు అన్న టాక్ సంఘ్ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇదే జరిగితే గనక, ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది పెరిగితే గనక ఎక్కడి వరకు వెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధ్యక్ష విషయంలో నో డౌట్ ఏకాభిప్రాయం కుదరట్లేదు సంఘ్ మధ్య, తర్వాత నరేంద్ర మోడీ పట్ల. ఒకటి, ఇక్కడ మనం రిటైర్మెంట్ కు సంబంధించిన విషయంలో 2025 సెప్టెంబర్ 17 కు మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది. నాకున్న సమాచారం అయితే మోడీయే 5 years ఫుల్ టర్మ్ కంటిన్యూ అవుతారు. కానీ సంఘ్ గనక పర్టికులర్ గా ఉండి ఆ 75 సంవత్సరాల నిబంధన, ఎందుకంటే సంఘకి చెప్పే చేశారు కదా 75 సంవత్సరాలకు పైగా వాళ్ళు యాక్టివ్ లో ఉండకూడదని. ఎవరు కూడా ఉండలేదు. 75 సంవత్సరాలకు ముందే వెంకయ్యనాయుడు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన రిటైర్ అయిపోయిన పరిస్థితి. సుష్మా స్వరాజ్ కు 2019లో కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. 6 నెలల తర్వాత ఆమె చనిపోయారు. అరుణ్ జైట్లీ ఎలక్షన్స్ కు జస్ట్ వన్ ఇయర్ బిఫోర్ చనిపోయారు. సో పార్టీలో 75+ years వాళ్ళు తక్కువ ఉన్నారు. అమిత్ షా ఏజ్ చాలా తక్కువ, 60 సంవత్సరాల లోపే. ఇంకా ఆయన చాలా సంవత్సరాలు రాజకీయం చేయాలి. సో ఏంటి ఇప్పుడు మోడీ సైలెన్స్ వెనుక కారణం ఏంటి? మోడీ సైలెన్స్ ఏం లేదు. ఒకటి, చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది అని నేను అనుకుంటాను పార్టీలో. ఎందుకంటే అధ్యక్ష పదవికి, జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి చాలా పేర్లు చర్చకు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా మోడీ తప్పుకుంటే తదుపరి ఎవరున్నారు రేస్ లో? అంటే మోడీ నేనైతే అనుకుంటాను తనంతట తానుగా తప్పుకోరు. కానీ సంఘ్ చెప్తే గనక తప్పుకుంటారు. ఆయన క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. నరేంద్ర మోడీ 2001 వరకు, 1 సంవత్సరం వరకు పూర్తిగా సంఘ్ 2001 అంటే ఇప్పుడు 51 సంవత్సరాల వరకు ఆయన అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేయలేదు. ఈజ్ అ డిసిప్లిన్ సోల్జర్. పార్టీ నేషనల్ జాతీయ సెక్రటరీగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నారంతే. 2001లో ఎప్పుడైతే కేశుభాయ్ పటేల్ ను గుజరాత్ భూకంపం సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, భూకంప బాధితుల్ని సరిగ్గా ఆదుకోలేదన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వ్యక్తిని బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించింది. అది అయిన తర్వాత 1 year కి గుజరాత్ అల్లర్లు జరిగాయి. దాంతో గుజరాత్ అల్లర్లతో నరేంద్ర మోడీ మొత్తం అందరికీ తెలిసింది. అప్పటి వరకు తెలియదు కదా ఎవరు కూడా. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే వాళ్ళని రిజైన్ చేయించి అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేయించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ టైం ఎంపీఏ ప్రధానమంత్రి అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, దీని తర్వాత కదా కేసీఆర్ కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే వచ్చింది. కానీ నరేంద్ర మోడీ విషయంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందే ముఖ్యమంత్రి పదవి, ఫస్ట్ టైం ఎంపీ అయిన వెంటనే ప్రధానమంత్రి అయినారు. ఇప్పుడు మోడీ 3rd టర్మే ఎంపీగా, ముఖ్యమంత్రిగా కూడా 3 terms చేశారు. సో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. అంటే సంఘ్ డిసిప్లిన్డ్ కార్యకర్త. ఒకవేళ సంఘ్ తప్పుకోమంటే ఆయన తప్పుకుంటారు. తప్పుకునే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే సంఘ్ ప్రధాన పదవి లేకపోతే అధ్యక్ష పదవి విషయంలో కొంత పర్టికులర్ గా ఉంది. అప్పుడు 2014లో రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చాయిస్ ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా డెలివర్ చేశారు. 80కి 73 సీట్లు తీసుకొచ్చారు. కాబట్టి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమిత్ షాను మోడీ అధ్యక్షుడు చేయమన్నారు. సంఘ్ విన్నది. విని ఒకటే గుజరాత్ రాష్ట్రం నుంచే ప్రధాని, గుజరాత్ రాష్ట్రం నుంచే జాతీయ అధ్యక్షుడు. అట్లా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అమిత్ షా డెలివర్ చేశారు. 2019 ఎలక్షన్స్ ముందు మళ్ళీ 281 సీట్లను కాస్త 301 సీట్లు చేశారు. సో హీ డెలివర్డ్. అమిత్ షా పర్ఫార్మెన్స్ ఉంది. అమిత్ షా నేతృత్వంలో అస్సాము, చాలా రాష్ట్రాల్లో, హర్యానా కొత్త ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా దగ్గర దాకా తీసుకొచ్చిన సందర్భం ఉంది ఆయన కదా. తెలంగాణలో కూడా ఎక్స్పాన్షన్ కు ఒక విధంగా కారణమయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో 281 నుంచి 301 వచ్చి తర్వాత నడ్డాకి ఇచ్చారు కదా. నడ్డాకి సంబంధించి యావరేజ్ పర్ఫార్మెన్స్
ఇప్పుడు ఎలక్షన్స్ లో. ఓకే. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికి